హాయ్ హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా మాజీ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణులలో కొత్త జోష్ కనిపిస్తుంది. కేసీఆర్ సభకు జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేసీఆర్ మాట్లాడుతున్నంత సేపు కార్యకర్తలు ఈలలు, కేకలతో సభ ప్రాంగణం మారుమోగింది. ఇంత విశేషంగా ఈ సభకు హాజరైనటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నా నమస్కారం. ఈనాడు ఎలక్షన్లో 3 పార్టీలు నిలబడ్డాయి. ఒకటి బీఆర్ఎస్ పార్టీ, రెండవది కాంగ్రెస్ పార్టీ, మూడవది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ ఈ దేశాన్ని 10 ఏళ్ల నుంచి పరిపాలిస్తూ ఉంది. దయచేసి ఒక మాట ఆలోచన చేయాలి. ఇక్కడ నిల్చున్న బీజేపీ అభ్యర్థి ఎవరు, ఆమె గుణగణాలేంది, బీజేపీ గవర్నమెంట్ ఈ దేశానికి చేసిందేంది, ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఎన్ని నినాదాలు చెప్పిండు నరేంద్ర మోడీ, కనీసం ఒక 100 నినాదాలు చెప్పిండు. 100 ఒక్క నినాదమన్న నిజమై, జెండాలు దేవా బాబు, ఒక్క నినాదమన్న నిజమైందా? నరేంద్ర మోడీ చెప్పినటువంటి కట్టుకథలు, పిట్టుకథల ఒక్క నినాదమన్న నిజమైందా? ప్రజలకు ఎవరికైనా లాభం జరిగిందా? బేటీ పడావో, బేటీ బచావో జరిగిందా? మేక్ ఇన్ ఇండియా బక్వాస్, सबका साथ सबका विकास, देश का सत्यानाश, డిజిటల్ ఇండియా జరిగిందా? వినబడతలేదు. ప్రభుత్వ గురుకుల కళాశాలలో చదివిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో స్టేట్ టాప్ మార్కులు సాధించిన విద్యార్థినులను బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ కేజీబీవీలో చదివిన స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అనుష ఇతర విద్యార్థినులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో టెట్ పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు, ఓటర్లు కోరుతున్నారు. మే 27న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనుంది. ఆ రోజున పరీక్ష నిర్వహిస్తే 70,000 మంది ఓట్ల హక్కు కోల్పోతారంటూ ఎన్నికల కమిషనర్ లేఖలు రాశారు. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్ష జరగనున్నాయి. అయితే పోలింగ్ తేదీన పరీక్ష నిర్వహించకుండా షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లా కేంద్రంలో రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రవీణ్ కుమార్ అల్లటప్ప రాజకీయ నాయకుడు కాదని, బ్రహ్మాండమైన మాజీ ఐపీఎస్ అధికారి అని, నాగర్ కర్నూల్ నియోజకవర్గాన్ని ప్రపంచ పట్టంలో పెట్టే స్థాయిలో తీసుకుపోయే బాధ్యత నాది, మీరు బలమిస్తే సీఎం మెడలు వంచి అన్ని హామీలు అమలు చేస్తాం అని కేసీఆర్ అన్నారు. ఈ రోజు చాలా గొప్ప దినం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దినం, పార్టీ పుట్టిన దినం. తెలంగాణ రాష్ట్రానికి శంకుస్థాపన జరిగిన రోజు. కరెక్ట్గా 23 ఏళ్ల క్రితం తెలంగాణ సాధించాలని ఆనాడు పిడికెడు మందితో గుండె ధైర్యం తెచ్చుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి బయట పడితే తప్ప బాగుపడదనే ఉద్దేశంతో, ఉక్కు సంకల్పంతో మనం యుద్ధాన్ని ప్రారంభించిన రోజు ఈ రోజు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిన రోజు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.